హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 13వ భాగం. 24వ మజిలీ జ్యోతిష్యుని కథ. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత గురు శిష్యులు సత్రం నుంచి రామేశ్వరం వైపు బయలుదేరారు. వారు నడుచుకుంటూ కొన్ని గ్రామాలు దాటి సాయంకాల సమయానికి ఒక ఊరి బయట ఉన్న గుడి వద్దకు చేరారు. ఆ గుడి వద్ద ఉన్న కొరత స్తంభాన్ని చూసి గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. అతడు యోగానందునితో, స్వామి, ఈ పాడుబడిన గుడి ముందు ధ్వజస్తంభం లేదేమిటి? ఒకవేళ ధ్వజస్తంభం శిథిలమైంది అనుకుందాం, గుడి ముందు మరణశిక్ష పడిన వారి తల నరకటానికి ఉపయోగించే కొరత స్తంభం ఉందేమిటి? ఇది చాలా వింతగా ఉంది అన్నాడు. యోగానందుడు, గుణాకర, గుడి ముందు ఈ కొరత స్తంభం ఉండటానికి ఒక కారణం ఉంది. ఆ సంగతి చెబుతాను విను అని కొరత స్తంభం గురించి చెప్పసాగాడు. ఈ గుడికి దగ్గరలో ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో దైవజ్ఞుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లుగా అతడు అందరి జాతక చక్రాలు చూసి వారికి మంచి చెడు చెప్పేవాడు. ప్రతిరోజు ఉదయాన గోచారం ప్రకారం తన జాతకం చూసుకొని జాగ్రత్తగా తన పనులు నిర్వహించుకునేవాడు. ఒకరోజు అతడు తన జాతక చక్రం ప్రకారం ఏలినాటి శని ప్రభావం తనపై పడబోతున్నదని గ్రహించాడు. దైవజ్ఞునకు శని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. 7.5 సంవత్సరాలు శని బాధ పోవాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. చివరకు శనిదేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేమని నిర్ధారించుకున్నాడు. నియమనిష్టలతో శనిని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శని ప్రత్యక్షమయ్యాడు. శనీశ్వరుని చూసి దైవజ్ఞుడు సంతోషంతో స్తుతించాడు. శని అతనితో, ఓ బ్రాహ్మణోత్తమా, నీ దీక్షకు నేను సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దైవజ్ఞుడు, దేవా, నీవు నన్ను బాధించడానికి సిద్ధం అవుతున్నావని నాకు తెలుసు. నీ బాధను తట్టుకోలేను. నాపై దయ ఉంచి నీ చూపును నాపై ప్రసరించవద్దు అన్నాడు. దానికి శని, అయ్యో, అది అసాధ్యం. విధిలీల ప్రకారం నేను నడుచుకోవాల్సిందే. నీకా వరం ఇస్తే ఇక నన్నెవ్వరూ లెక్క చేయరు. అయినా నీవు నా గురించి ఘోర తపస్సు చేశావు, కావున నీకు ఒక అవకాశం ఇస్తాను. సాధారణంగా నేను నిన్ను 7.5 సంవత్సరాలు బాధించాలి. దానిలో సగకాలము నీ జోలికి రాకుండా ఉంటాను అని వరమిచ్చి మాయమయ్యాడు. బ్రాహ్మణుడు, అయితే నాకు శని వలన 3 సంవత్సరాల 9 నెలల బాధ ఉంటుందా? అమ్మో, అంతకాలం నేను భరించలేను అనుకొని మరలా శని గూర్చి తపస్సు చేశాడు. శని ప్రత్యక్షమయ్యి మరలా తాను బాధించే సమయంలో సగ భాగాన్ని తగ్గించాడు. దైవజ్ఞుడు మరలా శని గూర్చి తపస్సు చేశాడు. ఈ విధంగా అతడు తపస్సు చేస్తూ తనను శని బాధించే కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. చివరగా శని ప్రత్యక్షమయ్యి, ఓ బ్రాహ్మణుడా, నిన్ను 7.5 గడియల కాలం బాధిస్తాను. ఇక నువ్వు తపస్సు చేసినా ఏం చేసినా ఈ సమయం మాత్రం తగ్గదు. 7.5 గడియల పాటు ఈ శని బాధ నీకు తప్పదు అని చెప్పి మాయమయ్యాడు. దైవజ్ఞుడు కూడా 7.5 సంవత్సరాల కాలమును 7.5 గడియలకు తెచ్చినందుకు సంతోషించాడు. ఒకరోజు దైవజ్ఞుడు తన పైన శని ప్రభావం పడే సమయం వచ్చిందని గ్రహించాడు. ఆ సమయాన్ని నిర్జన ప్రాంతంలో ఒంటరిగా శనిని ప్రార్థిస్తూ గడుపుదామనుకున్నాడు. అందుకని మడిబట్టలను తన చేతి సంచిలో పెట్టుకొని అడవికి బయలుదేరాడు. అడవి ఆ గ్రామానికి చాలా దూరంలో ఉంది. దైవజ్ఞుడు నడిచి నడిచి అలసిపోయాడు. పైగా ఎండ ఎక్కువగా ఉండి అతనికి దాహం వేసింది. దారిలో ఎక్కడా నీటి వసతి లేదు. అదృష్టవశాత్తు అతనికి ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట యజమాని కూడా తోటలోనే ఉన్నాడు. దైవజ్ఞుడు అతన్ని అడిగి ఒక పుచ్చకాయను సంచిలో పెట్టుకుని ప్రయాణం సాగించాడు. అతనికి దారిలో జనసంచారం లేని చోట ఒక పాడుబడిన గుడి కనిపించింది.
దైవజ్ఞుడు ఆ గుడిలో కూర్చొని శని జపం చేయసాగాడు. త్రిమూర్తులను సైతం ఇబ్బంది పెట్టిన శని ఆ బ్రాహ్మణులోకి ప్రవేశించాడు. ఆ సంగతి తెలిసిన దైవజ్ఞుడు శనిని గూర్చి తదేకంగా ధ్యానం చేయసాగాడు. శని ఉండే 7:30 గడియల సమయం అలాగే ఉండాలనుకున్నాడు. దైవజ్ఞుడు కూర్చొని ఉన్న గుడికి దగ్గరగా ఒక పట్టణం ఉంది. దానిని ప్రతాపుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాలునికి 5 సంవత్సరాలు. ఆ రోజు సాయంకాలము రాజభవనం ఎదురుగా ఉండే స్థలంలో రాకుమారుడు ఆడుకుంటూ మాయమయ్యాడు. అనేక బంగారు ఆభరణాలు ఉన్న ఆ బాలుడు కనిపించకపోవడంతో అంతఃపురంలోని వారందరూ అల్లాడిపోయారు. రాజుగారి ఆదేశంతో సేవకులు పట్టణంలోని అన్ని వీధులు, అన్ని ప్రదేశాలు వెదికారు. కానీ బాలుడి ఆచూకీ దొరకలేదు. రాజుగారు దుఃఖాన్ని ఆపుకొని బాలుణ్ణి వెతకమని సైనికులను రాజ్యం నలుమూలాలకి పంపాడు. కొందరు రాజభటులు దైవజ్ఞుడు ఉన్న గుడి వైపుకు వచ్చారు. పాడుబడిన గుడిలో ఒంటరిగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ కూర్చొని ఉండటం చూశారు. దైవజ్ఞుణ్ణి చూస్తున్న వారికి అతని ముందు ఉన్న సంచి నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించింది. నిజానికి దైవజ్ఞుడు సంచిలో కోసిన పుచ్చకాయ నుంచి నీరు కారి సంచి తడిసి నీరు బయటకు వస్తున్నది. ఆ నీరు సైనికులకు రక్తంలాగా కనిపించింది. వారు హడావుడిగా దైవజ్ఞుని వద్దకు వెళ్లారు. ఆ కీ నీడలో సంచిలోకి తొంగి చూశారు. వారికి పుచ్చకాయ ముక్క రాకుమారుని తలవలే కనిపించింది. నగల కోసం రాకుమారుని మెడను కత్తితో నరికి తలను సంచిలో పెట్టుకుని పారిపోతూ తమను చూసి ఇక్కడ కూర్చొని దొంగ జపం చేస్తున్నాడు అని భటులు అనుకున్నారు. దైవజ్ఞుణ్ణి, అతని సంచిని రాజు వద్దకు తీసుకుని వచ్చారు. రాజుతో, రాజా, ఈ దుర్మార్గుడు నగల కోసం రాకుమారుణ్ణి చంపి అతని తలను ఈ సంచిలో దాచాడు. కావాలంటే మీరీ సంచిలోని రాకుమారుని తలను చూడవచ్చు అన్నారు. బాధతో కోపంతో ఉన్న రాజు, నేను నా కుమారుడి తలను చూడలేను. ఈ దుర్మార్గుణ్ణి ఆ గుడి వద్దనే చంపండి అని ఆజ్ఞాపించాడు. భటులు దైవజ్ఞుని ముఖానికి మసుపూసి కాళ్ళు చేతులు కట్టి గాడిదపైన ఎక్కించారు. వీధుల వెంబడి తిప్పుతూ పసిబాలుడు అని కూడా చూడకుండా నగల కోసం రాకుమారుణ్ణి చంపిన దుర్మార్గుడు అని డప్పు వాయిస్తూ మరీ తిప్పారు. ఆయా వీధులలోని ప్రజలు దైవజ్ఞుణ్ణి రాళ్లతో కొడుతూ అతనిపై ఉమ్మేస్తూ ఘోరంగా తిట్టసాగారు. దైవజ్ఞుడు ఏమీ మాట్లాడకుండా మనసులో దైవ ప్రార్థన చేసుకుంటూ అవమానాల్ని భరిస్తూ కూర్చున్నాడు. భటులు పాడైన గుడి ముందు తల నరకటానికి ఉపయోగపడే కొరత స్తంభాన్ని పాతారు. భటులు దైవజ్ఞుణ్ణి కొరత స్తంభం వద్దకు తీసుకువెళ్లారు. అతడిని చంపటాన్ని చూసి ఆనందించాలని ఆ నగర ప్రజలు చుట్టూ మూగి చూస్తున్నారు. దైవజ్ఞుని శని పట్టుకొని 7:30 గడియలు దాటింది. తాను ఇచ్చిన మాట ప్రకారం శని దైవజ్ఞుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో రాకుమారుణ్ణి ఉద్యానవనానికి తీసుకొని వెళ్ళిన పరిచారిక రాకుమారుడితో సహా రాజభవనానికి తిరిగి వచ్చింది. చనిపోయాడనుకున్న రాకుమారుడు నవ్వుతూ గంతులు వేస్తూ తన వద్దకు రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆనందించాడు. అంతలో అతనికి తాను విప్రునికి వేసిన శిక్ష గుర్తుకు వచ్చింది. వెంటనే మంత్రితో, వెంటనే వెళ్ళి ఆ బ్రాహ్మణునికి శిక్ష పడకుండా చూడండి అని ఆదేశించాడు. మంత్రి గుర్రం పైన అతి వేగంగా గుడి వద్దకు వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళిన సమయంలో బ్రాహ్మణుడు తన తలను కొరత స్తంభం పైన ఉంచాడు. ఒక భటుడు కత్తితో అతని తల నరకబోతున్నాడు. మంత్రి, ఆపండి అని అరిచాడు. ఆ భటుడు ఆగిపోయాడు. మంత్రి అక్కడ ఉన్నవారికి రాకుమారుని క్షేమ సమాచారం తెలిపాడు. మంత్రితో పాటు అక్కడ ఉన్నవారంతా దైవజ్ఞునికి క్షమాపణలు చెప్పారు. దైవజ్ఞుని కట్లు విప్పదీసి అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలను ధరింపజేసి అతిథి మర్యాదలతో రాజగృహానికి తెచ్చారు.
రాజు దైవజ్ఞునికి తగిన ఆసనాన్ని చూపి దానిపైన కూర్చుండబెట్టాడు. తర్వాత తన తొందరపాటును క్షమించమని కోరాడు. దైవజ్ఞుడు, మీ తప్పేముంది రాజా, నా తలరాత అలా ఉంది, మీరేం చేస్తారు అన్నాడు. రాజు, మహానుభావా, మీరు చేయని తప్పుకు శిక్ష అనుభవించబోయారు. కనీసము ఏ నేరమూ చేయలేదని ఒక మాట కూడా మాట్లాడలేదు, ఎందుకు అని అడిగాడు. దానికి దైవజ్ఞుడు, రాజా, ఆ సమయంలో నా పైన శని ప్రభావం ఉన్నది. ఆ సమయంలో నేను ఏమి చెప్పినా మీరు వినరు. ఇప్పుడు నాపై ఉన్న శని ప్రభావం పోయింది, అందుకే నిజం బయటపడింది అని అన్నాడు. రాజు అతని గొప్పతనాన్ని మెచ్చుకొని అనేక బహుమతులు ఇచ్చి రాజమర్యాదలతో వీడ్కోలు చెప్పాడు. గుణాకర, ఆనాడు పాతిన కొరత స్తంభం ఇంకా అలాగే ఉన్నది అని జ్యోతిష్యుని కథ చెప్పాడు. తర్వాత ఇరువురు అక్కడే విశ్రమించారు. 25వ మజిలీ విద్యుల్లత కథ. యోగానందుడు, గుణాకరుడు ఇరువురూ వేకువజామునే లేచి తమ యాత్రను కొనసాగించారు. వారిరువురు మధ్యాహ్న సమయానికి ఒక అడవిలోకి ప్రవేశించారు. జనసంచారం లేని ఆ అడవిలో నడుస్తూ దారిలో ఒక సెలయేరును చూసి ఆగారు. ఆ సెలయేరు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. గురు శిష్యులిరువురు తమ కార్యక్రమాలు ముగించుకొని చెట్టు నీడన కూర్చున్నారు. తర్వాత గుణాకరుడు ఆ అడవిలో తిరిగి కొన్ని పండ్లు తెచ్చాడు. ఇరువురు వాటిని తిని కొంతసేపు సేద తీరారు. ఆ సమయంలో గుణాకరుడు యోగానందునితో, స్వామి, ఇందాక నేను అడవిలో తిరిగినప్పుడు ఒకచోట విశాలమైన అందమైన భవనాన్ని చూశాను. అందులో మనుషులెవరూ లేరు, కానీ అది చాలా పరిశుభ్రంగా అందంగా ఉంది. ఎవరూ నివాసం లేని అంత చక్కని భవనము జనసంచారం లేని ఈ అడవిలో ఉండటం చాలా వింతగా ఉంది అన్నాడు. యోగానందుడు, గుణాకర, ఆ భవనం గురించి చెబుతాను విను అని ఆ భవనం యొక్క చరిత్రను చెప్పసాగాడు. ఈ అడవి ఉన్న రాజ్యాన్ని చిత్రవర్ణుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు ప్రణయవల్లరి. చిత్రవర్ణుడు అప్పుడప్పుడు తన భార్యతో కలిసి ఆనందంగా విహరించటానికి ఈ అడవిలో ఆ భవనాన్ని కట్టించాడు. ఆ రాజదంపతులు 2-3 మాసాలకొకసారి వచ్చి ఈ భవనంలో కొంతకాలం ఉండి తిరిగి తమ రాజభవనానికి వెళ్ళేవారు. ఆ దంపతులకు ఒకే ఒక కుమార్తె ఉన్నది. ఆ బాలిక పేరు విద్యుల్లత. వారు తమ కుమార్తెను అల్లారుముద్దుగా పెంచారు. విద్యుల్లత యుక్త వయసుకు వచ్చింది. ఒకరోజు ఆమె తన పరిచారికులతో కలిసి వనంలో తిరగసాగింది. వాళ్ళంతా పూల చెట్లను చూస్తూ సరోవరం వద్దకు వచ్చారు. అదే సమయంలో ఉగ్రదంతుడు అనే రాక్షసరాజు అడవిలోని జంతువుల్ని వేటాడి వాటిని తింటూ సరోవరం వద్దకు వచ్చాడు. అతను సరోవరం వద్ద ఉన్న విద్యుల్లతని చూసి మోహించాడు. వెంటనే తన మాయాశక్తితో ఆమెను ఎత్తుకొని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సంఘటనను కళ్ళారా చూసిన పరిచారికులు పరుగు పరుగున వెళ్ళి రాజుకు జరిగిన సంఘటన గూర్చి చెప్పారు. అది విన్న రాజు మూర్ఛపోయాడు. అంతఃపురంలోని వారంతా ఏమి చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నారు. చిత్రవర్ణుడు మూర్ఛ నుంచి తేరుకొని తన సైనికులని రాజ్యం నలుమూలలకి పంపాడు. ఇతర రాజులకు కూడా విద్యుల్లత మాయమైన విషయాన్ని తెలిపి తన కుమార్తెను గురించి వెతికించాడు. చివరకు ఉగ్రదంతుడు అనే రాక్షసరాజు విద్యుల్లతను తీసుకుని వెళ్ళాడని తెలుసుకున్నాడు. చిత్రవర్ణుడు సైన్యంతో ఉగ్రదంతుని రాజ్యంపైకి దండెత్తాడు. చిత్రవర్ణుని సైన్యం ముందు ఉగ్రదంతుని సైన్యం ఆగలేకపోయింది. చివరకు చిత్రవర్ణుడి కోపాన్ని, ఆవేశాన్ని, వీరత్వాన్ని చూసి ఉగ్రదంతుడు భయపడ్డాడు. అతనికి ఎదురుపడి ధైర్యంగా యుద్ధం చేయలేక రాక్షస మాయను ఉపయోగించాడు. ఉగ్రదంతుడు మాయమై మబ్బులలో దాక్కొని చిత్రవర్ణుని సైన్యం పైన ఆయుధాలతో దాడి చేశాడు. చివరకు చిత్రవర్ణుణ్ణి దొంగచాటుగా చంపాడు. తర్వాత ఆ రాక్షసరాజు చిత్రవర్ణుని సైనికులను
బందీలుగా చెరసాలలో ఉంచాడు. తరువాత చిత్రవర్ణుని రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని రాజభవనంలోకి ప్రవేశించాడు. ఆ విషయం తెలిసి రాణి ప్రణయవల్లరి ఆత్మహత్య చేసుకున్నది. ఉగ్రదంతుడు విద్యుల్లతను ఈ అడవిలోని భవనంలోనే ఉంచి తన సైనికులను కాపలా ఉంచాడు. తల్లిదండ్రులను కోల్పోయి బాధపడుతున్న విద్యుల్లతను తనని వివాహం చేసుకోమని బలవంతం చేశాడు. ఆమె తనపై ఒత్తిడి తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దానితో విద్యుల్లతకు కొంత సమయం ఇచ్చి ఉగ్రదంతుడు ఆ భవనంలోనే ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఒక రోజున రాక్షసుల కులదేవతను పూజించే పండుగ వచ్చింది. దానితో ఉగ్రదంతుడు అతని రక్కసి మూకలతో కలిసి తన రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దేవతను పూజించి ఆ దేవతకు సమర్పించిన సారాయిని అందరూ ప్రసాదంగా స్వీకరించారు. ఉగ్రదంతునితో సహా అందరూ ఆ సారాని బాగా తాగి ఒళ్ళు మరచి నాట్యం చేయసాగారు. అదే సమయంలో ఆ అడవిలో తిరుగుతూ ఒక రాకుమారుడు భవనాన్ని చూశాడు. ద్వారం దగ్గర ఎవరూ లేకపోవడంతో ఆ భవనం యొక్క సౌందర్యాన్ని చూస్తూ లోపలికి వచ్చాడు. అతడు ఆ భవనంలో తిరుగుతూ విద్యుల్లతను బందీగా ఉంచిన గదిలోకి వచ్చాడు. అతని రాకను ఎవరూ గమనించలేదు. విద్యుల్లత అతన్ని చూసి, ఎవరో అనవసరంగా ఇక్కడికి వచ్చారు, ఎవరైనా చూస్తే ఇతన్ని చంపుతారు అనుకొని అతన్ని హెచ్చరించాలనుకున్నది. విద్యుల్లత అతనితో, ఓ యువకుడా, నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది ఉగ్రదంతుని నివాసం. అతడు రాక్షసరాజు. నిన్ను చూస్తే ప్రాణాలు తీస్తాడు. వెంటనే వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో అన్నది. అతడు విద్యుల్లతను చూసి ఆమెతో, ఓ సుందరి, నా పేరు సూరసేనుడు. నా తండ్రి విక్రమసింహుడు. నేను విద్యారణ్యుని వద్ద అనేక శస్త్ర విద్యలు నేర్చాను. ఎంతమంది రాక్షసులు వచ్చినా నన్నేమీ చేయలేరు అన్నాడు. విద్యుల్లత అతని ధైర్యానికి మెచ్చుకొని, వీరుడా, నీవు గొప్ప సూర్యుడువు, కానీ ఆ రాక్షసుడు మాయావి. నీ కంటికి కనిపించకుండా నీపైన ఆయుధాలు ప్రయోగిస్తాడు. మీ ధైర్యం నాకు నచ్చింది. అందుకని మీరు ఆ రాక్షసుణ్ణి చంపి నన్ను విముక్తురాల్ని చేయండి అని తన తల్లిదండ్రుల గురించి తన గురించి అతనికి తెలిపింది. సూరసేనుడు విద్యుల్లతను తనతో పాటు తన రాజ్యానికి రమ్మన్నాడు. విద్యుల్లత తానెక్కడ ఉన్నా ఆ రాక్షసరాజు కనిపెడతాడు. అందుకని అతన్ని చంపిన తర్వాతనే ఈ భవనం నుంచి బయటికి వస్తాను అని చెప్పింది. ఇరువురూ కలిసి ఒక ఉపాయం పన్నారు. ఉగ్రదంతుడు వచ్చే సమయానికి సూరసేనుడు రహస్యంగా ఆ గదిలో దాక్కున్నాడు. ఉగ్రదంతుడు రాగానే విద్యుల్లత నవ్వుతూ అతనికి ఎదురుగా వెళ్ళింది. ప్రేమగా మాట్లాడుతూ అతన్ని మంచం పైన కూర్చోబెట్టింది. ఉగ్రదంతుడు చాలా ఆనందించాడు. విద్యుల్లత అతనితో, ప్రియా, రోజులు గడిచిన కొలది నాకు నీపైన ప్రేమ పెరుగుతున్నది. నీవు లేని ఈ 3 రోజులు నా మనసు నా దగ్గర లేదు. నిన్ను వివాహం చేసుకోవాలనే ఉన్నది, కానీ ఒక భయంతో ఆగిపోతున్నాను అన్నది. ఉగ్రదంతుడు, భయమా? దేనికి అని అడిగాడు. విద్యుల్లత, మీరు మాయావులు, ఆకాశంలో మబ్బులలో సంచరిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు చాలామంది ఉంటారు. మీరు ఒంటరిగా పయనించే సమయంలో ఎవరైనా మిమ్మల్ని చంపితే నేను అనాథనైతాను కదా అన్నది. ఉగ్రదంతుడు పెద్దగా నవ్వి, ఓ అమాయకురాలా, నన్ను చంపడం అంత తేలిక కాదు. నా ప్రాణము ఒక చిలుకలో ఉంది. ఇక్కడి నుంచి తూర్పు వైపుగా వెళితే ఒక సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో ఒక రాక్షస దీవి ఉంది. ఆ దీవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో నా ప్రాణం ఉన్న చిలుక ఉంది. ఆ దీవి నిండా అనేక మృగాలు తిరుగుతూ ఉంటాయి. అంతేకాక ఆ చిలుకను రక్షిస్తూ అనేక మంది రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. అందువల్ల నన్నెవరూ చంపలేరు అన్నాడు. విద్యుల్లత, అయితే ఇక నాకు భయం లేదు. మంచి రోజు చూసి మనం వివాహం చేసుకుందాము. మీకు రాణిని అయ్యి ఈ రాజ్యాన్ని ఏలతాను అంటూ మురిసిపోయింది. ఉగ్రదంతుడు విద్యుల్లత మాటలకు ఆనందించాడు.
ఉగ్రదంతుడు పని మీద బయటికి వెళ్ళగానే విద్యుల్లత సూరసేనుణ్ణి కలిసి అతడికి రాక్షసుని రహస్యం చెప్పింది. అంతటా సూరసేనుడు తూర్పు వైపుగా పయనించి అనేక కొండలు అడవులు దాటుకుంటూ వెళ్ళి ఒక ముని ఆశ్రమాన్ని చేరాడు. ఆ ముని సూరసేనుడు వచ్చిన పని తెలుసుకున్నాడు. అతని ధైర్య సాహసాలకు మెచ్చి ముని అతనికి ఒక మంత్రదండాన్ని ఇచ్చాడు. ఈ దండాన్ని పట్టుకొని మనసులో మంత్రాన్ని చదివితే వారు అదృశ్యమవుతారని చెప్పి సూరసేనుడికి మంత్రం నేర్పాడు. సూరసేనుడు మునికి నమస్కరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరకు సముద్రం ఒడ్డుకు చేరాడు. సముద్రం మధ్యలో ఉన్న దీవిని ఎలా చేరాలో అర్థం కాక అతడు ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చెట్టు కొమ్మపై ఉన్న 2 పక్షులు సూరసేనుడిని చూసి తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. పక్షి భాష తెలిసిన సూరసేనుడు ఆ పక్షుల సంభాషణను జాగ్రత్తగా వినసాగాడు. ఒక పక్షి రెండవ దానితో, పాపం ఈ రాకుమారుడు ఒక యువతిని రక్షించడానికి చాలా కష్టపడుతున్నాడు అన్నది. రెండవ పక్షి, అవును, ఎంతో దూరం నడిచి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇతడు సముద్రం మధ్యలో ఉన్న రాక్షస దీవుని ఎలా చేరతాడు? ఆ దీవుని చేరాలంటే ఇంత దూరము సముద్రాన్ని ఈదాల్సిందే కదా అన్నది. మొదటి పక్షి, అవును, అయితే రాక్షస దీవుని చేరటానికి తేలికైన మార్గం కూడా ఉన్నది అన్నది. రెండవ పక్షి, ఏమిటది అని అడిగింది. మొదటి పక్షి, అదిగో ఆ కనిపించే రావి చెట్టు కింద ఆకుపచ్చని మొక్క ఉంది కదా, ఆ మొక్కను నూరి రసాన్ని అరికాళ్ళకి రాసుకొని మనసులో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే అక్కడికి మరుక్షణంలో వెళ్తాము అన్నది. అలాగా అని రెండవ పక్షి అన్నది. అవి 2 తమ ఆహారం కోసం ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. పక్షుల సంభాషణ విన్న సూరసేనుడు రావి చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఆకుపచ్చని మొక్కలు 2 కనిపించాయి. ఒక మొక్కను తన దుస్తులలో దాచుకున్నాడు. రెండవ మొక్కను నలిపి రసం తీసి దానిని తన కాళ్ళకు రాసుకున్నాడు. కనులు మూసుకొని రాక్షస దీవిలో ఉగ్రదంతుని ప్రాణమున్న చిలుక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. కనులు తెరిచి చూసేసరికి చిలుక ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు. కాపలా ఉన్న రాక్షసులు సూరసేనుణ్ణి చూశారు. వారంతా అతన్ని పట్టుకోవటానికి వచ్చారు. సూరసేనుడు మంత్రదండాన్ని పట్టుకొని ముని చెప్పిన మంత్రాన్ని చదివాడు. వెంటనే ఆ రాక్షసుల కంటికి కనిపించకుండా మాయమయ్యాడు. అదృశ్య రూపంలో ఉన్న సూరసేనుడు చెట్టు తొర్రలో తొంగి చూశాడు. అక్కడ చిలుక ఉన్న పెట్టె కనిపించింది. వెంటనే ఆ పెట్టెను తీసుకున్నాడు. తర్వాత తాను దాచిన మొక్కను తీసి నూరి దాని రసాన్ని కాళ్ళకి రాసుకున్నాడు. కనులు మూసుకొని విద్యుల్లత ఉన్న భవనంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. కనులు తెరిచేసరికి విద్యుల్లత ముందు ఉన్నాడు. సూరసేనుడు విద్యుల్లతకు చిలుక ఉన్న పెట్టెను ఇచ్చాడు. విద్యుల్లత పెట్టెలోని చిలుకను పట్టుకొని ఒక కాలు లాగింది. ఉగ్రదంతుని యొక్క ఒక కాలు విరిగింది. అతడు ఎందుకిలా అయింది అని ఆలోచించే కాలంలో విద్యుల్లత తన తండ్రిని చంపిన ఉగ్రదంతుణ్ణి తీవ్రంగా హింసించి చంపాలనుకున్నది. అందుకని చిలకని ఒక్కసారిగా చంపకుండా కాళ్ళు రెక్కలు పీకి చివరకు మెడ నులిపి చంపింది. ఉగ్రదంతుడు కూడా నానా బాధలు అనుభవించి చివరికి చనిపోయాడు. సూరసేనుడు మంత్రదండం సాయంతో రాక్షసులందర్నీ చంపాడు. సూరసేనుడు విద్యుల్లతను తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు. అతని తండ్రి విక్రమసింహుడు వారిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. తర్వాత సూరసేనుడికి రాజుగా పట్టాభిషేకం చేసి విక్రమసింహుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. సూరసేనుడు 2 రాజ్యాలకి రాజయ్యి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూస్తూ చక్కగా పాలిస్తున్నాడు. అప్పుడప్పుడు సూరసేనుడు విద్యుల్లతలు ఈ భవనానికి వచ్చి కొంతకాలం ఇక్కడే గడిపి వెళుతూ ఉంటారు. వారు ఈ మధ్యనే ఈ భవనానికి వచ్చి వెళ్ళారు. అందుకని అది అంత పరిశుభ్రంగా ఉంది అని యోగానందుడు గుణాకరునికి భవనం యొక్క విశేషాలను తెలిపాడు. తర్వాత ఇరువురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 13వ భాగం సమాప్తం. రేపు 14వ భాగము మరియు చివరి భాగము చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.